పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సును మా అందరికీ మీరు కలుగ చేయండి. నీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునయ్యున్నది. ఈ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మీరు అక్కడకు ఆయత్తపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. పిల్లరా, గత వారం ప్రార్థనలో ఉన్న 5 మెట్లను గురించి మీతో మాట్లాడతానని చెప్పాను. చాలా పర్యాయాలు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎలా ప్రార్థన చేయాలో మనకి అర్థం కావట్లా. యేసు ప్రభు శిష్యులు ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, మాకు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పు అని అడిగారు. చాలా పర్యాయాలు మన జీవితంలో కూడా మనము ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రార్థనలో ఒక 5 మెట్లు ఉన్నాయి. ఒక చెయ్యికి 5 వ్రేళ్ళు ఎలాగైతే ఉన్నాయో, ప్రార్థనలో కూడా 5 అనుభవాలు లేదా 5 మెట్లు ఉన్నాయి. పోయిన వారం చెప్పాను, మొదటి మెట్టు నేను మీకు చెప్పాను. ఏమిటి ఆ మెట్టు? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయును అని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మీద నేను మీతో మాట్లాడా. ప్రార్థనలో ఉండవలసిన 5 మెట్లలో మొదటి మెట్టు, మనం ప్రార్థనకు మోకరించగానే ప్రభా నాకు అది కావాలి, ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు ఈ సమస్య ఉంది, ప్రభా నాకు ఈ కష్టం ఉంది, ప్రభా నా బిడ్డలకి ఇది, నా కుటుంబానికి ఇది కావాలి అది కావాలని అడగకూడదు. మనం ప్రార్థనలో మోకరించిన వెంటనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని చెప్పారు. ఏ పరిశీలన చెప్పండి? ఏ పరిశీలన? ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని చెప్పాను. ఆత్మ పరిశీలన అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో ఏమైనా ఉన్నాయేమో. అందుకే నువ్వు మోకరించినప్పుడు కనీసం ఒక 2-3 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు మౌనంగా దేవా, నా జీవితంలో నీకు ఇష్టం లేనివి ఏమైనా ఉంటే క్షమించయ్యా. ప్రభా, నా జీవితంలో ఏమైనా అవిధేయతలు ఉంటే క్షమించయ్యా. నా జీవితంలో ఏమైనా, నా చూపుల్లో కానీ, నా తలంపుల్లో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ, నా మార్గాల్లో కానీ ఎక్కడైనా లోపాలు బలహీనతలు ఏమైనా ఉంటే దయతో క్షమించయ్యా. ఒకవేళ నీకు ఇష్టం లేనివి నాలో ఏమైనా ఉంటే నాకు బయలుపరచయ్యా అని ఒక నిమిషం మొదలుకొని ఒక 5 నిమిషాల వరకు మనకి దేవునికి మధ్య ఏమేమి అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలంటే ఒప్పుకుని విడిచిపెట్టాలి. చాలా పర్యాయాలు, నా వైపు చూడండి, చాలా పర్యాయాలు మనం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. అందుకే నీ ప్రార్థన ప్రభావంగా ఉండలేదు, అందుకే నీ ప్రార్థన శక్తివంతంగా ఉండలేదు, అందుకే నీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ బలహీనతలు లోపాలని ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టట్లేదు. దేవుడు ఎప్పుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు, నువ్వు ఎలాగ ఒప్పుకుంటున్నావో అలాగే వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టింది ఏది మరలా నీ దగ్గరికి రావటానికి వీల్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఉండవలసిన 5 మెట్లలో మొదటి మెట్టు కన్ఫెస్, అంటే ఒప్పుకోలు. ఆ ఒప్పుకునేది ఎలా ఒప్పుకోవాలంటే పశ్చాత్తాపంతో మనం ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకునేటటువంటిది ఎలా చేయాలంటే కన్నీటితో మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ అవిధేయత ఉంది, నాలో నీకు నచ్చనిది ఇది ఉందయ్యా, దయతో తీసేయండి. 51వ కీర్తన మీరు చదివి ఉంటారా? చాలా పర్యాయాలు చదివి ఉంటారు. దావీదు బై మిస్టేక్
ఒక ఒక తప్పిదములో చిక్కుకున్న తర్వాత ఆ తప్పును రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయిపోయిన తర్వాత పిల్లలారా, ఆ 51వ కీర్తనలో ఎంత ఎంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడోనండి. ఎంత కన్ఫెస్ అంటే ఒప్పుకుంటాడో ఒప్పుకుని ప్రార్థన చేస్తాడు. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థనలో ఏముండాలని దేవుడు కోరుతున్నాడంటే మొదటి మెట్టు అదేంటంటే ఒప్పుకొని మనం ప్రార్థన చేయాలి. లోపములు, బలహీనతలు, అవిధేయతలు మనలో పెట్టుకుని మనం ప్రార్థన చేయకూడదు. వాటిని మనం ఒప్పుకొని నేను చెప్పాను కదా, ఆ మాట మరలా చెప్తున్నాను. ఒక పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారండి, రోజుకి 15-18 గంటలు ప్రార్థన చేసి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నాలో ఈ యొక్క అసూయ ఉంది, నాలో ఈ ద్వేషం ఉంది, నాలో ఈ షార్ట్ టెంపర్ ఉందయ్యా అని కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటున్నాడు తన బలహీనతల కొరకు. అంటే మనం ప్రార్థనలో కన్నీటితో మనం ప్రార్థన చేసుకోవాలి. మన బలహీనతలు తొలగిపోవటానికి, మన అవిధేయతలు తొలగిపోవటానికి కన్నీటితో మనం ప్రార్థన చేసుకోవాలి. మీరు ఎవరైనా చదువుకోగలిగిన వారు ఉంటే ఈరోజు ఖచ్చితంగా 51వ కీర్తన చదవండి. ఎంత ఒప్పుకొని ప్రార్థన చేస్తాడు దావీదు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడండి. మన ప్రార్థనలో ఏముండాలంటే పశ్చాత్తాపం ఉండాలి. మన బలహీనతలు, మన లోపాలు, మన అవిధేయతలు ప్రియులారా ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలంటే పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి, కన్నీరుతో మనం ఒప్పుకోవాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, అసలు కన్నీరు రాదండి, కన్నీరు రాదు. కొంతమంది ప్రార్థనలో కూర్చోవటం మొదలు తడిచిపోయింది, మొత్తం తడిచిపోయింది. అది కృప వాళ్ళకి. నిజంగా నాకు ఎవరంటే ఇష్టమో తెలుసా? కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళంటే ఇష్టం అండి. ఎందుకంటే నేను కూడా కన్నీటితో ప్రార్థన చేస్తాను కాబట్టి. కన్నీరు కార్చకుండా నేను లేవను ప్రార్థనలు నుండి. కన్నీరు కనీసం 1-2 బొట్లు కన్నీరు ప్రియుల ఆయన పాదాల దగ్గర వదలకుండా నేను లేవనండి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండదు, ప్రార్థనలో ఒప్పుకోలు ఉండదు. మనం ప్రార్థనలో పిల్లరా ఎక్కవలసిన 5 మెట్లలో ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే కన్ఫెస్ ప్రేయర్, ఆ రిపెంటెన్స్ ప్రేయర్, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన. దావీదు మనకు కనబడతాడు. రెండో ప్రార్థన, ఈరోజు రెండో ప్రార్థన మీకు చెప్తా. మన ప్రార్థనలో మనం ఎక్కాల్సిన రెండవ మెట్టు, సెకండ్ స్టెప్ ఏంటంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చాలండి. ఆ ఉపమానం ఏంటో నేను మీకు మాటల్లో చెప్తాను. నా వైపు చూడండి. మిగిలిన సమయం అంతా ఈ మాటల మీదే మీ దృష్టి ఉండాలి, మీ మనసు ఉండాలి, మీ వినికిడి ఉండాలి. అందరూ నా వైపు చూడండి. పిల్లల ప్రార్థనలో మనము ఎక్కవలసిన రెండవ మెట్టు ఏమిటి అంటే యేసు ప్రభు ఈ యొక్క మాట చెప్తున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనములో యేసు ప్రభు అంటున్నాడు, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అంటే ఒక విశ్వాసి ప్రార్థనలో ఎక్కవలసిన రెండవ మెట్టు ఏమిటి అంటే ప్రార్థనలో విసుగుదల రానివ్వకూడదు. ఆమె చెప్పండి, ఏం రానివ్వకూడదు చెప్పండి. హల్లెలూయా. పిల్లలు గొడవ పడుతూ ఉంటారు, పిల్లలు ఇసుకిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం అంటారే ఇసుకించబాకరా, తలనొప్పి పడుతుంది నాకు. హల్లెలూయా. ఏమంటాం? ఇసుకించొద్దు అంటే ఎక్కడో నీకు విసుగుదల కలిగింది. ఆ పిల్లవాడు విసిగించడం బట్టి, ఆ కుమార్తె ఇసుకించడం బట్టి నీకెక్కడో విసుగుదల కలిగింది. పిల్లలు ఒకవేళ ఆ విషయంలో ఒకవేళ నువ్వు విసుక్కున్నా పర్వాలేదు. భర్త మీద విసుక్కుంటా ఉంటాం, భార్య మీద విసుక్కుంటా ఉంటాం, కూరలో ఉప్పు ఎక్కువైనా విసుక్కుంటా ఉంటాం, కూరలో ఉప్పు తగ్గినా కారం తగ్గినా విసుక్కుంటా ఉంటాం.
అన్నం మాడినా విసుక్కుంటా ఉంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారికి నాకు పెళ్ళైన క్రొత్తలో ఎన్నోసార్లు మార్చేసింది అన్నం, ఎన్నోసార్లు మార్చేసింది. పిల్లరా, అన్నం మాడుతూ ఉండిద్ది, మాడుతున్నంత మాత్రాన్ని ఇసుకోకూడదు. అప్పుడప్పుడు కూర మాడిద్ది, అన్నం మాడిద్ది. పిల్లరా, అప్పుడు అది మాడినట్టుగా మన ముఖాలు మాడకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారటం అనేది సహజం. అలాంటి సందర్భంలో భర్తగా భార్యగా విసుక్కోకూడదు. సహనం కలిగి ఉండాలి. పిల్లలు, ఇక్కడ యేసు ప్రభు ఏ విషయంలో విసుక్కోకూడదు అంటున్నాడు అంటే, ప్రార్థనలో మీరు విసుగుదల రాకూడదు అంటున్నాడు. అబ్బా, ఎప్పుడు ప్రార్థనేనా? ఎప్పుడు ఉపవాసమేనా? పిల్లరా, దేవుని బిడ్డల జీవితాల్లో సైతాను గాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా విసుగుదలను తీసుకొస్తూ ఉంటాడు. ఒక గంట ప్రార్థన చేశాను కదా, చాలులే ఈ రోజుకి. ఒక అరగంట ప్రార్థన చేశాను కదా, చాలులే ఈ రోజుకి. ఒక 2 గంటలు ప్రార్థన చేశాను కదా, చాలులే ఈ రోజుకి. అంటే ఇంకా మరలా చేయకపోయినా పర్వాలేదు, నిన్న 2 గంటలు చేశాను కదా, సరే ఈరోజు 1 గంట చేసుకున్నా. అంటే మనకి ఏమొస్తుందంటే విసుగు. ఆ మధ్య ఒక సిస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారండి మీరు చెప్పారు నాకు తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటలకు ప్రార్థనలో చాలా శక్తి ఉందని చెప్పారు, చాలా బలం ఉందని చెప్పారు. దేవుని కార్యాలు చూడాలంటే, ఆశీర్వాదాలు చూడాలంటే, అద్భుతాలు చూడాలంటే, నీ జీవితంలో ఒక మార్పు రావాలి అంటే, నీ ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఒక మార్పు చూడాలి అంటే ఎర్లీ మార్నింగ్ 3 to 6 ప్రేయర్ చేయమని చెప్పారండి. నేను ఒక 5 నెలల నుండి చేస్తున్నానండి. కానీ ఎర్లీ మార్నింగ్ 2 గంటల 40 నిమిషాలకే అలారం పెట్టుకుంటానండి. మన సంఘ బిడ్డే చెప్తుంది సాక్ష్యం. ఎర్లీ మార్నింగ్ 2:40కి అలారం పెట్టుకుంటానండి, రాత్రి పండుకోబోయే ముందు. ఎందుకంటే 3 గంటలకు లేవాలి కాబట్టి ఒక 15 నిమిషాల ముందే అలారం పెట్టుకుంటాను. ఆ అలారం లేపుతూ ఉంటే మా ఆయన ఇసుకుంటున్నాడండి, నీకేం పని లేదా, ఏంది నీకు ఈ పిచ్చి, ఇసుక్కుంటున్నాడండి. ఆయన ఇసుక్కున్నప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుందండి. పిల్లరా, ఆయన అంటాడంట, ఏంది ఇన్ని గంటల ప్రార్థన? ఏ భాష చెప్పాడు నీకు ఇన్ని గంటల ప్రార్థన చేయమని? ఏ భాష చెప్పాడు నీకు ఇన్ని గంటల ప్రార్థన చేయమని? నేను అడుగుతున్నాను మీ పాస్టర్ గారిని. అయ్యా అడగొద్దయ్యా, దేవుని వాక్యం చెప్తుందయ్యా అని ఆమె ఎంత నచ్చ చెప్పినా ఇసుకుంటానే ఉంటాడంట. సరే, ఇసుక్కుంటున్నాడని ఆమె ఏమైనా, ఆ ఇసుక్కి ఈమెమైనా ప్రార్థన ఆపిందా? ప్రార్థన ఆపలా, మరి ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇంకొక మంచి నవ్వొచ్చే మాట. నా ప్రార్థనకి పాస్టర్ గారండి ఆయన గది మార్చాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెల్లవారు 3 ఓట్ల ఆలస్యం అంట. ఇక ఈ మోకాళ్ళ మీద ఉండిద్ది, ప్రార్థన చేసింది, చేతుల పైకి ఎత్తింది. నాకు నిద్ర డిస్టర్బ్ అయిందని ఆయన ఏం చేస్తాడంటే కరెక్ట్గా 3కి లేచి పక్కన ఊరికి వెళ్ళిపోతాడంట. అంటే పిల్లలు, కొంతమందికి మన ప్రార్థన ఇసుకుతాలనిపించింది, కొంతమందికి మన భక్తి ఇసుకుతాలనిపించింది, కొంతమందికి మన యొక్క ఆత్మీయత ఇసుకుతాలనిపించింది. ఎవరికి ఇసుకుతాలనిపించినా అనిపించకపోయినా పర్వాలేదు, కానీ దేవుని బిడ్డగా నువ్వు మాత్రం పిల్లారా ప్రార్థనలో మాత్రం విసుగుదల రానివ్వకూడదు అని దేవునితో మాట్లాడుతున్నాడు. విసుగుదల రాకూడదు. సైతానుగాడు చేసే పని ఏందంటే విసుగు పుట్టిస్తాడు. విసుగుదల మనకే ఎంతసేపు నేను చేయలేనులే, నా వల్ల కాదులే. దేవుడేమో నీ వల్ల అయింది అంటాడు. దేవుడేమో నువ్వు 3 గంటలకు లెగుస్తావు అంటాడు. సైతానుగాడు ఏమంటాడంటే నువ్వు లేవలేమంటాడు. దేవుడేమో నువ్వు 3 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థనలో ఉంటావు అంటాడు. వాడేమో నువ్వు ఉండలేమంటాడు. నీ మీద ఆయనకి నమ్మకం ఉంది, నువ్వు నా బిడ్డవి 3 గంటలకు లెగుస్తావు. విసుగుదల రానివ్వకుండా, విసుగుదల దగ్గరికి రానియకుండా నువ్వు ప్రార్థన చేస్తావు, విజ్ఞాపన చేస్తావని దేవుడు నీ మీద ఆశ పెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల ప్రార్థనలో ప్రభు అంటున్నాడు ఇక్కడ విసుగుదల రానివ్వద్దు అంటున్నాడు. ఎన్నిసార్లు విసిగిపోయావండి? కొన్నిసార్లు పిల్లరా
విసుగుదల ఎప్పుడు వచ్చిందో తెలుసా? నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వటం ఆలస్యం చేసినప్పుడు విసుగుదల వచ్చింది. నాగురు గారు దావూద్, నువ్వు అడిగింది దేవుడు ఇవ్వనప్పుడు విసుగుదల వచ్చింది. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఇంత ఉపవాసం ఉంటున్నాను కదా, నేను ఇంత నమ్మకంగా ఉంటున్నాను కదా, ఏ పాపానికి నేను దూరంగానే ఉంటున్నాను కదా, పవిత్రంగానే ఉంటున్నాను కదా, నీతిగా ఉంటున్నాను కదా, న్యాయంగా ఉంటున్నాను కదా, దేవునికి నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నాను కదా, ఎందుకు నా జీవితంలో నేను అడిగింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? కొన్ని నువ్వు ప్రార్థనలో అడగటం ద్వారా ఆలస్యం అవుతున్నప్పుడు నీకు విసుగుదల వచ్చింది. విసుగుదలకు మూలకారకుడు ఎవరు అంటే సాతానుడు. పిల్లరా, విసుగుదల రానివ్వకూడదు అంటున్నాడు దేవుడు. విసుగుదల రానివ్వద్దు అంటున్నాడు. ప్రార్థనకి జవాబు ఆలస్యమైనప్పుడు నీకేమొచ్చిందంటే ఆటోమేటిక్గా విసుగుదల వచ్చేసింది. విసుగుదల వచ్చేసింది. నేను మొన్న నన్ను ఎక్కువగా ప్రేమించి ఒక అన్న ఉన్నాడని చెప్తుంటాను కదా మీకు, జాన్ సురేష్ అన్న. మన బైబిల్ కాలేజీకి ఎంతగానో బిడ్డ సహకారిగా ఉన్నాడు. వారి మధ్యలో ఇద్దరు టీచర్స్. మేమిద్దరం మొన్న 2 days బ్యాక్ వాకింగ్కి వెళ్ళాం, గ్రౌండ్కి వెళితే, అన్న ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నామన్నా పక్క ఫ్లాట్ వరకు విసుగుదల వస్తుందన్నా అన్న. దైవజనులు ఉండటానికి గెస్ట్ రూమ్ 2 ఆలస్యం అవుతున్నాయి. పక్క ఫ్లాట్ ఆలస్యం అవుతుంది, తర్వాత దైవజనులు ఉండటానికి గెస్ట్ రూమ్ కూడా ఆలస్యం అవుతుందన్న. ఎవరైనా గెస్టులు వస్తే లాడ్జీలో 2,000 3,000 రూపాయలు పెట్టాల్సి వస్తుందన్న. ఎప్పుడైద్దన్నా అని జస్ట్ నేను అనీజీగా అన్నా. ఆయన ఇక ఏమన్నా తెలుసా, అన్నా ప్రతిదానికి టైం ఉంది. నన్ను కూడా అన్న అంటాడు, నేను ఆయన అన్న అంట. ప్రతిదానికి టైం ఉందన్నా, నువ్వు సేవకులకు ట్రైనింగ్ ఇచ్చేవాడివి, సేవకులకి టీచింగ్ ఇచ్చేవాడు, నువ్వే ఇసుక్కుంటే ఎట్లాగన్నా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పిల్లరా, మనుషులంగా శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని ఆలస్యం అవుతున్నప్పుడు, ఆమె చెప్పండి, కొన్ని ఆలస్యం అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇసుగుదల వచ్చింది. ఇంత ప్రార్థన చేస్తున్నాను, మా ఆయన మారలేదు. ఇంత ప్రార్థన చేస్తున్నాను, మా ఆయన రక్షణ పొందలేదు. ఇంత ప్రార్థన చేస్తున్నాను, మరి నా అప్పులు తీరలేదు. ఇంత ప్రార్థన చేస్తున్నాను, నా పరిస్థితులు అట్లానే ఉన్నాయి. ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను అడిగింది ఆలస్యం అవుతుంది. పిల్లరా, ఆ విసుగుదల అనేది వస్తూ ఉండింది. ఎందుకంటే మనుషులంగా సహజంగా మన జీవితాల్లో సైతానుగాడు వాడు ఎప్పుడెప్పుడు నీ జీవితంలోకి వచ్చి విసుగుదల పుట్టించాలని చూస్తూ ఉంటాడు. బైబిల్ చెప్తుంది ప్రతిదానికి సమయం ఉంది. ఆ మాట చెప్పండి, ప్రతిదానికి సమయం ఉందనండి. ఇలా ఇలా చేయి పైకి ఎత్తండి. నా దేవుడు ప్రతిదీ తన సమయంలో నా జీవితంలో నా కుటుంబంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ మాట కూడా చెప్పండి, చేయి పైకి ఎత్తి. అప్పటి వరకు నేను విసుక్కోకుండా, నిజమేనా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇస్లామీ చెప్తున్నావా? ఇసుక్కోకుండానండి, ఇసుక్కోకుండా అప్పటి వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటా. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అవును, కొన్ని మనం అడిగినప్పుడు ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు. కొన్ని వెంటనే ఇస్తాడు, శ్రవంతి, కొన్ని వెంటనే ఇస్తాడు, కొన్ని ఆలస్యం చేస్తాడు. ఆలస్యం అవుతున్నప్పుడు మనకి విసుగుదల వచ్చింది. నిజంగా అండి, నేను 2-3 days బ్యాక్ చాలా డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అయ్యా. ఫీల్ అయినప్పుడు వెంటనే అన్నదొర దేవుడు నాతో మాట్లాడాడు. అన్నా, ప్రతిదానికి సమయం ఉంది. 12 సంవత్సరాల క్రితం పిల్లరా, వాళ్ళకి పిల్లలు లేరు. ఈరోజు 12 కుమారుడిని 12 కుమార్తెని చక్కటి పిల్లలు ఇట్లా పట్టుకుంటే మాసిపోతారండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మన మ్యారేజ్ డే జరుపుకున్నప్పుడు అమ్మగారు నన్ను పిలిస్తే వెళ్ళి ప్రార్థన చేసి చక్కగా వాళ్ళు పెట్టి చక్కగా తిని వాళ్ళని ఆస్వాదించి వచ్చాం. పట్టుకుంటే మాసిపోతారండి పిల్లలు. 12 సంవత్సరాల తర్వాత శ్రేష్టమైన బిడ్డలను ఇచ్చాడు. అంతకుముందు ఎన్నో రీతులుగా విసుగుదల వారి జీవితాల్లో. పిల్లరా, ఆ విసుగుదలను దేవుడు కొట్టివేసి ఎన్నో పర్యాయం, అంతకుముందు పిల్లల పుట్టకముందు కూడా అన్నని అక్కని ఎంతగానో బలపరిచేవాడిని ప్రార్థనలో, వాక్యంలో. అన్నా, ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. దేవుడు మిమ్మలను వడ్రాలుగా ఉంచడు. దేవుడు మీ గర్భాన్ని తెరుస్తాడు, కార్యం జరిగిస్తాడన్నా.
విసుగుదల రానివ్వద్దు అన్న అక్క అనేవాళ్ళు. ఇంకా ఎప్పుడన్నా, ఇంకా ఎప్పుడన్నా, ఇంకా ఎప్పుడన్నా. పిల్లరా, ఈరోజు చూస్తే బాబు పాపనిద్దరిని దేవుడు ఇచ్చాడు. చప్పట కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనలో 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 విసుగుదల రానివ్వకూడదు. దేవుడు ఒకటి అడిగావు, అది పొందే వరకు విసుగుదల రానివ్వకూడదు. ఒక రోజు అడిగి నువ్వు మానుకుంటున్నావు, 2 రోజులు అడిగి నువ్వు మానుకుంటున్నావు, ఒక వారం అడిగి, లేదా ఒక నెల అడిగి, లేదా ఒక సంవత్సరం అడిగి. బిళ్ళ కొన్ని ఆయన కొన్నిటిని స్థిరమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వటానికి కొన్ని సందర్భాల్లో ఆలస్యము చేస్తాడు. ఆమె చెప్పండి. స్థిరమైనవి మనకి ఇవ్వటానికి అలా వచ్చి మాయమయ్యేది కాదు ఆయన ఇచ్చేది, స్థిరమైంది. ఆ మాట చెప్పండి, స్థిరమైందనండి. గట్టి ఆశీర్వాదాలు మనకి ఇవ్వటానికి కొన్ని ఆలస్యం చేస్తాడు. ఆలస్యమైనప్పుడు విసుగుదల రానివ్వద్దు. అందుకే యేసు ప్రభు ఏ ఉపమానం చెప్పాడంటే, విసుగుదల రానియకుండా. బిడ్డరా, ఒక పట్టణంలోనంట ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. నా వైపు చూడండి. ఆ న్యాయాధిపతి ఒక పట్టణానికి ఉన్నాడంట. వాడి పని ఏంటంటే, ఆ పట్టణంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా న్యాయం తీర్చేటటువంటి పని, ఎవరికి ఏ కష్టం వచ్చినా న్యాయం, జస్టిస్ చేసే పని అన్నమాట. ఒకలాంటి జడ్జి, న్యాయాధిపతి ఆ పట్టణానికి ఉన్నాడు. అదే ఊరిలోనంట ఒక బీద విధవరాలు ఉందంట. ఆ విధవరాలకు ఒక సమస్య వచ్చిందంట. ఏ సమస్య రాయలేదు, కానీ మొత్తానికి ఆమె చెప్పిన మాటలను బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆమె అంట న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు నా ప్రతివాదికి అంటే తనకి ఇంటి పక్క కానీ ఊరిలో కానీ ఎవరికో మొత్తానికి డబ్బిచ్చి మోసపోయి ఉండొచ్చు, ఆస్తి తగాదైనా కావచ్చు, పొలం తగాదైనా కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర హద్దుల దగ్గర ఏదైనా తగాద కావచ్చు. మొత్తానికి ఏదో ఒక సమస్య వచ్చింది ఆ పేద విధవరాలకి. ఆమెకి న్యాయం దొరికిందని ఆ పట్టణానికి న్యాయాధిపతిగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ న్యాయాధిపతి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వాడికి 2 క్యారెక్టర్లు ఉన్నాయంట. ఒక క్యారెక్టర్ ఏమో వాడు దేవుడంటే భయం లేదంట, రెండో క్యారెక్టర్ ఏంటంటే మనుషులంటే లెక్కలేదంట. అర్థమవుతుందా? ఆ న్యాయాధిపతికి 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ 2 బ్యాడ్ క్యారెక్టర్స్. దేవుడంటే భయం లేదు, అసలు దేవుడంటే లెక్కలేదు. మా గ్రామంలో నేను చదువుకునేటప్పుడు ఒక అతను ఉండేవాడు. అతనికి పెళ్లి లేదు, కోమట్ల అతను, గడ్డ బాగా పెంచుకునేవాడు. సో నేను రక్షించబడ్డ తర్వాత కొంతమంది నా స్నేహితులు ఆ ఊరిలో ఉంటే, ఆ ఊరికి వెళ్తా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనికి నేను సువార్త చెప్పేవాడిని. ఆయన పేరు రాజేంద్ర ప్రసాద్ గారు. చిన్నప్పటి నుంచి మీ దగ్గర నేను తిరుగుతూ మీ కొట్టు మీదుగానే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. నేను ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాను. యేసుప్రభు గొప్ప దేవుడయ్యా, ప్రేమ కలిగిన దేవుడయ్యా, మంచి దేవుడయ్యా. ఆయన నమ్ముకుంటే మీ పాపాలు క్షమించబడతాయ్యా. ఆయన నమ్ముకుంటే ఎలాంటి రోగమైనా బాగా ఇద్దయ్యా. ఆయన నమ్ముకుని చచ్చిపోతే పరలోకం ఉండిద్దయ్యా అని చెబుతూ ఉండేవాడిని రక్షణ పొందిన క్రొత్తలో. ఆయన అనేవాడు తెలుసా? నేనే దేవుణ్ణి అనేవాడు. లేదా అంత చిన్న వయసులోనే నువ్వు మనిషి అండి, ఆయన దేవుడు అండి, నువ్వు మనిషివి, ఆయన దేవుడు అని ప్రభు గురించి చెప్తా ఉంటే ఆయన 2 మాటలు నన్ను తిట్టి గుప్పిడి శాఖల నుంచి పంపించేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఒక మత ప్రచారం అని, అంటే ఇది మోక్షానికి ఇది మార్గం అని ఆయనకి తెలియదు. నేను రక్షణ పొందాను, ప్రభు గురించి చెప్పాలి, ఆ తాపత్రయంతో చెప్తా ఉంటే మొదట నేనే దేవుడిని అనేవాడు. 2 మాటల తర్వాత నన్ను తిట్టేవాడు. మీకేం పని లేదు అని తిట్టేవాడు. సరే, ఆయన మంచి మనసుతో సరేలే తిడితే తిట్టాడులే అని అనుకుని వెళ్తూ ఉంటే
బాబు తమ్ముడు శ్యామ్ దా అనేవాడు, పిల్లల జేబులో గుప్పుడు షాకెట్ పూసి తింటా వెళ్ళమనేవాడు. అంటే అతనికి దేవుడంటే భయం లేదు. ఈ న్యాయాధిపతి కూడా దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. అలాంటి వాడు న్యాయాధిపతిగా ఉన్నాడు. సరే, ఒకరోజు మొదటి రోజు వెళ్ళింది, అయ్యా పలానా వాళ్ళ వల్ల నాకు కష్టం వచ్చింది, మాకు న్యాయం తీర్చయ్య అంటే రేపురా అన్నాడు. రెండో రోజు వెళ్ళింది, మరలా వాడు అంటాడు న్యాయాధిపతి, రేపురా 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 రేపురా. అట్లా తిప్పించుకుంటూనే ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఈమె వెళ్ళిన ప్రతిసారి ఆ న్యాయాధిపతి అంటున్న మాట, రేపురా రేపురా నీకు న్యాయం తీరుస్తా, రేపురా. బైబిల్ చెప్తుంది ఆ న్యాయాధిపతి ఎన్నిసార్లు తన దగ్గరికి రమ్మన్నాడో, తిప్పించుకున్నాడో, ఈ తల్లి విసుక్కోకుండా, ఆమె చెప్పండి హల్లెలూయా, విసుక్కోకుండా. నిజంగా మనమైతే ఎన్నిసార్లు విసుక్కునేవాడు. ఏమయ్యా న్యాయాధిపతులు కదా, నాకు న్యాయం తీర్చమని దగ్గరికి వస్తే రేపురా 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 మీరు అనేవాళ్ళు కాదేమో, నేను అనేవాడిని. ఇక్కడ యేసు ప్రభు ఆమెను గురించి చెప్పిన మాట, ఆమె అన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళిన ఆ న్యాయం కొరకు వాడు అన్న మాట, రేపురా నీకు తీరుస్తా, రేపురా తీరుస్తా, రేపురా తీరుస్తా, రేపురా తీరుస్తా నీకు న్యాయం. అంటే ఆమె అలాగే ఎక్కడ విసుక్కోకుండా, ఎక్కడ సణుక్కోకుండా, ఎక్కడ కూడా న్యాయాధిపతి అయినా, బైబిల్ చెప్తుంది అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటవాడు. దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి విసుక్కోకుండా, ఆ మాట చెప్పండి గట్టిగా, ఏం చేసుకోకుండా వెళ్ళిందంట. అప్పుడు ఒక రాత్రి ఆ న్యాయాధిపతి ఈ భేద విధవరాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడంట. చెప్పండి కొడదాం గట్టిగా, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆలోచించడం మొదలు పెట్టాడంట. ఏమని ఆలోచించడం మొదలు పెట్టాడు? అరే రే రే, వాడికి ఉన్న బ్యాడ్ క్యారెక్టర్స్ వాడే చెప్పుకుంటున్నాడు. నేను దేవుడంటే నాకు భయం లేదు, మనుషులంటే నాకు లెక్క లేదు, అయినా ఈ భేద విధరాలు మాటి మాటికి వచ్చి నన్ను ఏం చేస్తుంది? తొందర పెడుతుంది. అయ్యా న్యాయం తీర్చు, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు, అయ్యా నాకు నా ఇంటి పక్క వాళ్ళకి న్యాయం తీర్చు. అన్యాయంగా నాది లాక్కున్నా, అన్యాయంగా నాది ఆక్రమించుకున్నారు, అన్యాయంగా నాకు నష్టాన్ని కలిగించారు, అన్యాయంగా నాకు బాధ కలిగించారు, అన్యాయంగా నన్ను బాధపడుతున్నారు, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు, న్యాయం తీర్చు అని ఈమె ఇన్నిసార్లు నేను తిప్పించుకున్నా ఏనాడు కూడా విసుక్కోకుండా, ఏనాడు సణుక్కోకుండా, ఏనాడు గొణుక్కోకుండా, అసలు ఆ ముఖంలో ఎక్కడ కూడా రేపురా అంటే రేపు వచ్చేది, రేపురా అంటే రేపు వచ్చేది. ఎక్కడ కూడా ఆ ముఖంలో విసుగుదల అనేది రాలేదే. దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేని నాకే ఈమెకు న్యాయం చేయాలని అనిపిస్తుంది. హల్లెలూయా. వాడు అనుకుంటున్నాడండి, దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేనని నాకే ఈమెకి న్యాయం చేయాలని, ఈమెకు మేలు చేయాలని, ఈమె ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేయాలని నాకు అనిపిస్తుంది అని వాడు అనుకున్నాడంట. రేపు వచ్చింది చూడండి, ఎంత నమ్మకం ఆ ముసలాం మీద. ఈ న్యాయాధిపతికి ఎంత నమ్మకం, రేపు ఖచ్చితంగా వచ్చింది, ఇన్ని నెలలు వస్తుంది కదా, రేపురా 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 అలాగే వచ్చింది, ఖచ్చితంగా రేపు వచ్చింది. రేపు వచ్చి రాగానే ఆమెకు నేను న్యాయం తీరుస్తాను. ఏమర్థమైంది మీకు ఈ మాటల ద్వారా? యేసు ప్రభు చెప్పిన 32 ఉపమానాలు ఉన్నాయి. దిస్ ప్యారబుల్ అంటే ఉపమానాన్ని ఇంగ్లీష్లో ప్యారబుల్ అంటారు. ఈ ఉపమానం చాలా టాప్ అండి, అన్నిటికల్లా టాప్ ఉపమానము తగ్గేరు కుమారుడు. తర్వాత బైబిల్ పండితులు ఈ ఉపమానాన్ని చెప్తారు, 2nd గ్రేడ్లో ఉంది. ఏంటా గ్రేడ్? 2nd గ్రేడ్. ఏంటో ఉపమానం? విసుగక ప్రార్థన చెయ్యటానికి యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన ఉపమానం అండి.
ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మాటి మాటికి ఆ విధవరాలు తన దగ్గరికి వస్తాన్ని బట్టి ఏమనుకున్నాడు, రేపు వచ్చింది ఈమెకు నేను ఖచ్చితంగా న్యాయం తీరుస్తాను అంటూ ప్రభు అంటాడు ఆ అధ్యాయంలోనే, మీరు విసుగక ప్రార్థన చేయండి అంటాడు. ప్రార్థనలో విసుగుదల రాకూడదు పిల్లారా. ఈరోజు 2 గంటల ప్రార్థన చేసేవా, రేపు 3 గంటలు ప్రార్థన చేయి. ఈరోజు అరగంట ప్రార్థన చేసేవా, రేపు గంట ప్రార్థన చేయి. ఈరోజు 2 గంటలు ప్రార్థన చేసేవా, రేపు 2:30 గంటలు ప్రార్థన చేయి. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రార్థనలో ఎక్కడ నీకు విసుగుదల రాకూడదు. నీ భర్త మారడానికి ఒక టైం పెట్టాడు దేవుడు, నీ పిల్లలు మారడానికి ఒక టైం పెట్టాడు దేవుడు, నీ కుటుంబీకులు మార్పు చెందడానికి ఒక టైం పెట్టాడు, నీ కుటుంబ పరిస్థితులు మారడానికి ఒక టైం పెట్టాడు దేవుడు, నీ అప్పులు తీరడానికి దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైం కొరకు నువ్వేం చేయాలి తెలుసా? ఆ తల్లి ఎలాగైతే విసుక్కాకుండా వచ్చి తన సమస్య న్యాయాధిపతికి చెప్పుకుందో, మన న్యాయాధిపతికి ఆయన ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ అన్యాయస్తుడే న్యాయాధిపతి, ఆ అన్యాయస్తుడే న్యాయాధిపతి ఆ పేద విధవరాలకి న్యాయం తీర్చాలని ఒక మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నప్పుడు మనకి న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహము. ఆయన నమ్మదగిన న్యాయాధిపతి. ఏ న్యాయాధిపతి అండి? నమ్మదగిన న్యాయాధిపతి అనండి. చెయ్యది చెప్పండి, నా యేసయ్య నమ్మదగిన న్యాయాధిపతి. ఆయన నాకు తగిన సమయంలో న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. ఏం తీరుస్తాడు? తగిన సమయములో నీ గర్భమును తెరుస్తాడు. గర్భఫలము లేకుండా ఉన్న వారికి ఈ ప్రవచనము నెరవేరును గాక. హల్లెలూయా. గర్భమును ధరించుదువు గాక. ఈ లైవ్ లో కూడా ఎందరూ దేవుని వాక్యాన్ని ఈ యొక్క యూట్యూబ్ లో వీక్షిస్తున్నారు, మీ గర్భములు కూడా తెరవబడును గాక. ఎవరిని ఉద్దేశించి దేవుడు ఈ ప్రాఫెసీ ఇస్తున్నాడో నాకు తెలియదు. దేవుడు కార్యమును చేయును గాక. ప్రతిదానికి ఒక సమయం ఉంది. వివాహానికి ఒక టైం ఉంది, గర్భఫలానికి ఒక టైం ఉంది, కుటుంబం కట్టడానికి ఒక టైం ఉంది, పిల్లల చదువులకు ఒక టైం ఉంది, పిల్లలకు జీవిత భాగస్వాములను దేవుడిచ్చే విషయంలో ఒక టైం ఉంది. ఆ టైం కొరకు విసుక్కోకుండా మనం ప్రార్థన చేయాలి. విసుగుదల రానివ్వకూడదు బిడ్డలారా. అవును, ఇందాక చెప్పాను కదా, కొన్ని ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు విసుగుదల వస్తుంది. ఎందుకంటే శరీరంలో ఉన్నాం మనం మనుషులు. కానీ విసుగుదల వస్తూ ఉండిద్ది, దాన్ని జయించుకోవాలి. విసుగుదల రానియొద్దు. ప్రార్థనలో ఎంత సమస్య ఉన్నా ప్రార్థనలోనే, ఎంత కష్టమున్నా ప్రార్థనలోనే, ఎంత ఇబ్బంది ఉన్నా ప్రార్థన 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 ప్రార్థన. అసలు యేసు ప్రభు ఈ ఉపమానం పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా? విసుగక అప్పుడప్పుడు అన్నాడు, నిత్యం అన్నాడా? ఆ మాట చదవండి, మళ్ళీ చదవండి. లూకా సువార్త 18:1. వారు నిసుగక, వారు అనే దగ్గర మీరు మనం అని పెట్టుకోవచ్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అని చదవండి. మనము విసుగక నిత్యము ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎలా చేయాలంటే ప్రార్థన విసుగక. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రార్థన చేస్తూనే ఉండు. నీ ముందు ఎలాంటి కష్టాలున్నా ప్రార్థనలో విసుగుదల రానివ్వకుండా చేస్తూ మీకు ప్రోత్సాహకరమైన మాట చెప్తానండి. పాస్టమ్మ గారు ప్రార్థనలో పట్టారు అంటే కనీసం పిల్లగా అలాగే వెళ్తానే ఉంటారు. నాకే అప్పుడప్పుడు టైం చూసుకుంటూ ఉంటాను. అంటే ఎదుటి వ్యక్తి
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అంటే ప్రార్థనలో ఏముండకూడదంటే విసుగుదల రానివ్వకూడదు. ఇంట్లో కానీ మందిరంలో కానీ ఆమె ప్రార్థనలో కూర్చుంది అంటే అంత గంటలు 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 గంటలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ప్రార్థనలో విసుగుదల రాకుండా చూసుకోవాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విసుగుదల రాకూడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏ విషయంలో విసుగుదల వచ్చినా పర్వాలేదు, కానీ ప్రార్థనలో మాత్రం విసుగుదల వచ్చిందా నువ్వు ఆత్మీయంగా ఎండిపోతావు. ముగిస్తున్నాను. ప్రార్థనలో గనక విసుగుదల వచ్చిందా నువ్వు ఆత్మీయంగా ఎండిపోతావు. ఆత్మీయంగా ఎండిపోతావు. దేవుని బిడ్డలమైన మనం నీరు కట్టిన తోట వలె నిత్యము ఉబుకుచుండెడి నీటి ఓట వలె ఉండాలి. నువ్వు ఎండిపోకూడదు. ఈరోజు నా ప్రియులారా, ఒక మంచి తీర్మానం. ప్రార్థనలో నువ్వు ఎక్కవలసిన రెండో మెట్టు, ప్రార్థనలో విసుగుదల రానివ్వకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విసుగుదల నీ జీవితంలో వచ్చిందా నువ్వు ఎండిపోతున్నావు. విశ్వాసంలో ఎండిపోతున్నావు, ఆత్మీయతలో ఎండిపోతున్నావు, భక్తిలో ఎండిపోతున్నావు, ప్రార్థనలో ఎండిపోతున్నావు, పరిచర్యలో ఎండిపోతున్నావు. పిల్లరా, ఎండిపోతున్నటువంటి నిన్ను ప్రభు అంటున్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి మెట్టు చెప్పాను పోయిన వారం. ప్రార్థనలో మనం ఎక్కాల్సిన మొదటి మెట్టు ఒప్పుకొని ప్రార్థన చేయాలి, విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన మాట, ప్రార్థనలో మనం ఎక్కవలసిన రెండో మెట్టు విసుగక ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. లేచి నిలబడి కొంత ప్రార్థన చేస్తాను.